Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పండింది. కాళేశ్వరం లేకున్నా దిగుబడి పెరిగింది. తెలంగాణ రైతులు దేశానికే గర్వకారణమన్న రేవంత్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా? మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎలా తెస్తారు? బీజేపీపై కోపంతో పేదల ఇళ్లు కూల్చొద్దన్న కిషన్ రెడ్డి. బీజేపీ నేతలది మూసీ నిద్ర కాదు, ఏసీ గదుల్లో నిద్ర. ఎవ్వరడ్డొచ్చినా బుల్డోజర్ లెక్కించడమే. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్. మూసీ ఒడ్డున దొంగ నిద్ర చేయడం కాదు, చేతనైతే అభివృద్ధిలో బీజేపీ ముద్ర వేయండి. ఎంపీ చామల కిరణ్ ట్వీట్. కేసీఆర్ రేవంత్ కుటుంబానికి సంబంధాలున్నాయి, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్కు బండి సంజయ్ సవాల్. ఢిల్లీలో లగచర్ల ఫార్మా బాధితులు. రేపు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కి ఫిర్యాదు. గిరిజన కుటుంబాల వెంట బీఆర్ఎస్ నేతలు. టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో ప్రమాణం. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాం. 5 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న ఈవో. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 సెంటర్లు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. సిబిఐకి చిక్కిన వాల్తేరు డివిజన్ డిఆర్ఎం. మెకానికల్ టెండర్ల విషయంలో 25 లక్షల లంచం. కీలక డాక్యుమెంట్ల స్వాధీనం. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి భౌతికాయానికి నివాళులు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. విశాఖ 3 టౌన్ పిఎస్లో కంప్లైంట్. మహానంది ఆలయంలో టికెట్ల గోల్మాల్. ఒకే నెంబర్పై పలు శీఘ్ర దర్శనం టికెట్లు. ఎస్పీ అధిరాజ్ సింగ్కి ఫిర్యాదు. విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం. కొత్త బుర్జు ఆసుపత్రిలో 5గురిపై వేటు. టీవీ9 వరుస కథనాలతో నంద్యాల కలెక్టర్ చర్యలు. మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. సోమినాయుడు వలసలో పంట పొలాల ధ్వంసం. నష్టపోయామంటూ రైతుల ఆవేదన. చైనీస్ స్టైల్లో కటింగ్ చేయించుకున్న విద్యార్థి గుండు గీయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్. కమిటీ వేసిన ఖమ్మం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. అన్నమయ్య జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. గుప్త నిధుల కోసం పురాతన ఆలయంలో పూజలు. నిందితులు సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్ట్. మణిపూర్లో ప్రధాని పర్యటించాలి. శాంతి భద్రతల పునరుద్ధరణకు కృషి చేయాలి. అల్లర్లో రక్తపాతం కలిచివేసిందన్న రాహుల్. చెన్నైకి నటి కస్తూరి తరలింపు. చింతాద్రిపేట పోలీస్ స్టేషన్లో విచారణ. ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్. 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నిచ్చారు? సీఎం రేవంత్ ప్రశ్నలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా. పార్టీపై ప్రజలకు నమ్మకం పోతోందంటూ లేఖ.